జిల్లా పాయకారావుపేటలోని రాజీపేటలో బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేకంగా మత్స్యకారులు నిరసన కొనసాగిస్తున్నారు. దాదాపు నెల రోజులు కావస్తున్నా ప్రభుత్వం మాత్రం పట్టినట్లు వ్యవహరిస్తోందని మత్స్యకారులు ఆరోపించారు. బల్క్ డ్రగ్ పార్క్ను రద్దు చేసేంత వరకు పోరాటం చేస్తామని తేల్చి చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పార్క్ను రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పుట్టి పెరిగాం. ఆ పుట్టింటి వాళ్ళు అత్తింటి వాళ్ళు కూడా రాజీపేట వాళ్ళే. మేము ఇక్కడ గత కొన్నాళ్ళ కిందట ఇక్కడ ఎట్రో వచ్చింది. మా గ్రామానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. అది వచ్చిన తర్వాత మా ఊళ్ళో చాలామందికి క్యాన్సర్లు అయితేనేమి, కిడ్నీ స్టోన్స్లో అయితేనేమి రకరకాల వ్యాధులు వచ్చాయి. రకరకాల వాళ్ళు చనిపోవడం కూడా, నీరసాల వాళ్ళు చనిపోవడం కూడా జరిగింది. అటువంటి ఇబ్బందుల్లో ఉన్న మా గ్రామం మీద ఎవరు కళ్ళు పడ్డాయో తెలియదు, కానీ ఇప్పుడు ఎట్రో కంపెనీ అనే మాయా కంపెనీ మా గ్రామానికి వచ్చి పడుతుంది. దాన్ని ఆపమనేసి మా గ్రామస్తులు అందరం కూడా పోరాటం చేస్తున్నాం. మా రాజీపేట గ్రామస్తులు 10,000 జనం ఉన్నారు. ఈ 10,000 జనం కూడా 3 నెలల నుంచి ఏట్లకి వెళ్ళలేదు. అందరూ కూడా వస్తువులు ఉంటూ ఇంట్లో వస్తువులు బంగారాలు తాకట్లు పెట్టుకొని తింటూ ఈ పోరాటం చేస్తున్నారు. ఈ పోరాటం ఎందుకు చేస్తున్నారంటే బల్క్ డ్రగ్ వద్దని. ఆ బల్క్ డ్రగ్ వద్దని పోరాటానికి అనితా మేడం గారు వచ్చారు. ఇంకా రకరకాల వాళ్ళు వస్తున్నారు వెళ్తున్నారు, కానీ మాకు న్యాయం జరగలేదు. అందుకోసమే మా వాళ్ళు కడుపు మండి మొన్న నక్కపల్లి హైవే కూడా ఎక్కారు. అయినా ప్రభుత్వానికి మా బాధ తెలియలేదు. ఈ ఓడోళ్ళంటే 10,000 జనం ఉన్నా కానీ వాళ్ళకి ఏమీ కనపడలేదు. మమ్మల్ని చిన్న పురుగులా చూస్తున్నారు. ఎందుకంటే మత్స్యకారులు అంటే వాళ్ళకి చీప్గా కనపడుతుంది. ఒక రాజీపేటే కాదండి, నక్కపల్లి మండలం నియోజకవర్గం మొత్తం కూడా పాడైపోద్ది ఈ డ్రగ్స్. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజీపేట గ్రామంలో 31 రోజుల నుంచి శాంతియుత నిరసన కార్యక్రమం చేస్తున్నాం. ఇప్పటికీ 31 రోజు అవుతుంది. ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. అదేవిధంగా హోమ్ మినిస్టర్ గారు వచ్చారు. అదే మాకు బల్క్ డ్రగ్ కంపెనీ రద్దు చేస్తారని ఆశించాం. తర్వాత ఎవరో పట్టించుకోకపోతే మత్స్యకారుల ఆవేదన తట్టుకోలేక హైవే ముట్టడి చేయడం కూడా జరిగింది. కలెక్టరమ్మ గారు రేపు వస్తారని ఆతృతతో ఉన్నాం. కలెక్టరమ్మ గారు అయినా వచ్చి బల్క్ డ్రగ్ పార్కు రద్దు చేస్తామని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే ఉన్న ఎట్రో వల్లే ఎంతో నష్టపోయి ఉన్నాము. జీవనోపాధి లేదు. ప్లస్ ఒకప్పుడు 10 మైళ్ళు దూరం వెళ్తే చేపలు పడి ఆ చేపలు తెచ్చి దాన్ని అమ్మి జీవనోపాధి సాగేది. ఇప్పుడు చూస్తే 40-50 మైళ్ళ దూరం వెళ్ళినా సరే చేపలు పడడం లేదు. ఇక్కడ బ్రతకడానికే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటప్పుడు ఈ బల్క్ డ్రగ్ కంపెనీ వస్తే ఇంకెంత ఇబ్బందులు పడాలి. ఎట్రో వల్లే ఎంతోమందికి అనారోగ్యాలు పాలయ్యాము. ఇప్పుడు బల్క్ డ్రగ్ కంపెనీ వస్తే ఎంతమంది, బల్క్ డ్రగ్ కంపెనీ అంటే ఒక్కటి కాదండి, 1270 ఎకరాల్లో అంటే ఎన్ని కంపెనీలు వస్తాయి. అన్ని వేసి కంపెనీల్లోని పైప్ లైన్ వేస్తే మా మత్స్య సంపద చనిపోతుంది. రాష్ట్ర విభజన తర్వాత కోస్టల్ ఆంధ్ర ఎక్కువగా మనకు ఉంది. ఆ కోస్టల్ తీరం తెలంగాణ రాష్ట్రానికి లేదు. విశాఖపట్నం నుంచి ఆ చివరి వరకు ఉన్న ఈ కోస్టల్ తీరాన్ని మొత్తం ఏం పరిశ్రమలు పెడుతున్నారు, కెమికల్ పరిశ్రమలతో మొత్తం నింపినందుకు ఈ ప్రభుత్వం సిద్ధపడింది. మనకేమో SEZ పేరుతోటి అచ్యుతాపురంలోని పరవరంలో ఫార్మాస్యూటికల్ పేరుతోటి కంపెనీలు పెట్టారు. ఆ కంపెనీలతో అప్పుడే చాలా ఇబ్బందులు అక్కడ స్టార్ట్ అయ్యాయి. ముత్యాలంపాలెం గ్రామం దగ్గర ఆ వ్యర్థ నీళ్లు వెళ్ళి అనారోగ్యాల పాలు ఎక్కువ జరుగుతూ ఉన్నారు. గతంలో మనకి ఇక్కడ రాజేపేట దగ్గరలో హెట్రో డ్రగ్ వచ్చింది. ఈ ఒక్క ఫ్యాక్టరీతోటి 3 కిలోమీటర్ల మేర ఇక్కడ అనారోగ్యాల పాలయ్యే పరిస్థితి ఇన్ని సంవత్సరాలుగా ప్రజలందరూ అనుభవిస్తూ ఉన్నారు. ఇంకా గత 30 రోజుల నుండి మత్స్యకారులు పనులన్నీ మానుకొని బల్క్ డ్రగ్ పార్క్ వద్దు, మా జీవితాలను నాశనం చేయొద్దు, మా మత్స్య సంపద నాశనం చేయొద్దు, మా పొట్ట కొట్టొద్దు అనే నినాదంతో ఉద్యమం జరుగుతుంది. ఈ ఒక్క రాజీపేటకే కాకుండా ఈ బల్క్ డ్రగ్ పార్క్ కనుక నిజంగా వస్తే చుట్టుపక్కల గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడతారు, అనారోగ్యాలు పాలవుతారు. హోమ్ మినిస్టర్ గారు గతంలో అంటే వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు హోమ్ మినిస్టర్ గారు పోలీసులు అందరూ చుట్టుముడితే ఆవిడ దొంగతనంగా స్కూటీ మీద వెళ్ళి అక్కడ ఉద్యమంలో పాల్గొనేవాళ్ళు. అంటే ఆవిడ అధికారం లేనప్పుడు ఒక న్యాయం, ఆవిడ అధికారంలోకి వచ్చేటప్పుడు ఒక న్యాయం అని అడుగుతున్నాం. రాజీపేట జిల్లా నక్కపల్లి మండలం రాజీపేట గ్రామం. నా పేరు పిక్కపైడి తల్లి. నెల రోజులు పెట్టి దేనికి ధర్నా చేస్తామంటే మా పట్టు కొరకు, మా గ్రామ కొరకు ధర్నా చేస్తున్నాం. ఎందుకు ధర్నా పట్టు కొరకు, గ్రామ కొరకు చేస్తున్నారంటే ముందు ఒక ఎట్రో కంపెనీ వచ్చి దానివల్ల మాసిపోయాం కాబట్టి ఇంకో కంపెనీ మాకు వద్దు అని ధర్నా చేస్తున్నాం. మంచి కంపెనీలు వస్తాయని మా ఊళ్ళు ఉన్న 1 2 ఎకరాల భూములు అమ్ముకున్నారే తప్ప
4 రాష్ట్రాల నుంచి తెగిలేసిన ఈ కంపెనీని మా మత్స్యకారులు తింగరోలు ఈ తింగరోలు లోకం పెట్టి దానికే ఇచ్చేసారు, దీనికి ఎందుకు ఎవరు అన్న ఉద్దేశం చేత మా ఊరి దగ్గర తీసుకొచ్చారనమాట. చదువుకోలేదు, సంస్కారం లేదు. మరి వాళ్ళు సర్వజ్ఞానం తెలుసుకున్న సంస్కారం ఉన్న వాళ్ళు సింహాసాల మీద ఎక్కి కూర్చున్న వాళ్ళకి ఈ మత్స్యకారులు చంపాలన్న కంకణం ఎందుకు కట్టుకుంటున్నారు? అలా క్షణం మమ్మల్ని చంపే బదులు ఒక్కసారే చంపేసి ఉప్పు పండించుకున్నట్టు దెబ్బ పండించుకొని వాళ్ళ సమాధి నిష్ఠల మీద తీసుకోవాలి. లేదంటే కాకినాడ కాడి నుంచి శ్రీకాకుళం దాకా మా కరవాక ప్రాంతం ఎంత ఉన్నదో అంత దూరం మాకు ఇల్లు కట్టేసి, మాకు జట్టి కట్టేసి, మా వాళ్ళు అక్కడ తెగిలేసి అక్కడ పెట్టేసిన తర్వాత ఇక్కడ అల్లి పేటలు కట్టుకోవాలి. లేదంటే గత నెల 31 రోజు నుండి ధర్నా చేస్తున్నాము. బుల్డ్రెస్ కంపెనీ మాకు వద్దని. కాకపోతే గతంలో వచ్చిన కంపెనీ వల్ల చాలామందికి పిల్లలు పుట్టకపోవడం, ఉపాధి పోవడం, క్యాన్సర్స్ రావడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పుడేమో ఈ కంపెనీని తీసుకొస్తున్నారు. మా ఎవరు కూడా భూములు ఇవ్వలేదు, కాతే ఇచ్చామన్నట్టుగా అంటున్నారు. బుల్డ్రెస్ కంపెనీ వద్దని ధర్నా చేసినా సరే ఎవరు పట్టించుకోవట్లేదు.